హాయ్ గైస్, ఈరోజు కూడా మీ ముందుకి ఒక కొత్త వీడియోతో వచ్చాను. మీరు నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను. రైల్వే లైన్ పక్కన ఉన్న నల్లపాడు అనే గ్రామం ఒకప్పుడు ప్రశాంతంగా ఉండేది. కానీ ఇప్పుడు ఆ పేరు వినగానే రాత్రిపూట ఎవ్వరూ అక్కడ ఆగరు. ఆ భయానికి కారణం ఒక ప్రేమ కథ. అది మొదలైనప్పుడు అందరికీ ముచ్చటగా అనిపించింది. కానీ ముగిసిన తర్వాత ఊరంతా నరకంలా మారింది. ఆ కథలో వాళ్ళిద్దరూ సూర్య మరియు మౌనిక. సూర్య రైల్వే స్టేషన్లో పనిచేసే సాధారణ ఉద్యోగి. మౌనిక మాత్రం రోజు అదే రైలులో కాలేజీకి వెళ్లే అమ్మాయి. రోజు చూపులు కలిసేవి, చూపులు మాటలయ్యాయి, మాటలు ప్రేమగా మారాయి. మౌనిక ఎప్పుడు ఒకటే మాట అనేది, నువ్వు నా జీవితంలో లేకపోతే నేను ఈ ప్రపంచంలో ఉండను అని. కానీ మౌనిక ఇంట్లో వాళ్ళ ప్రేమను అంగీకరించలేదు. ఒక రాత్రి ఆమెను బలవంతంగా వేరే పెళ్లి చేసేందుకు ఊరు దాటించడానికి తీసుకువెళ్లారు. విషయం తెలుసుకున్న సూర్య ఆమెను ఆపడానికి రైల్వే లైన్ దగ్గరికి పరిగెత్తుతాడు. అదే సమయంలో రైలు దూసుకొచ్చింది. మౌనిక సూర్యుని చూసి ఒక్కసారిగా చేతులు విడిపించుకొని అతని వైపు పరిగెత్తింది. సూర్య అని అరుస్తూ అతన్ని పట్టుకున్న క్షణంలోనే రైలు శబ్దం ఆకాశాన్ని చీల్చింది. ఆ క్షణంలో ఏం జరిగిందో ఎవ్వరూ చూడలేదు. ఉదయం మాత్రం 2 శవాలు లైన్ పక్కన దొరికాయి, చేతులు విడవని స్థితిలో. అంతా అయిపోయింది అనుకున్నారు. కానీ మరుసటి రోజు నుంచే వింతలు మొదలయ్యాయి. అర్ధరాత్రి 12:30 రైలు దగ్గర ఎవరో అమ్మాయి ఏడుస్తున్న శబ్దం వినిపించింది. మమ్మల్ని విడదీశారు అనే మాట గాలిలో వినబడింది. ఆ శబ్దం విన్నవాళ్ళు దగ్గరికి వెళ్తే లైన్ మీద నిలబడి ఉన్న మౌనిక కనిపించేది. ఆమె రూపం జుట్టు ముఖం మీద పడిపోయినట్టు, కళ్ళు తెల్లగా, తల నుంచి రక్తం కారుతూ తన వెనుక సూర్య నీడ కనిపించేది. ఆ రైల్వే లైన్ దాటే వాళ్ళలో ముఖ్యంగా ప్రేమికులు మాత్రమే ప్రమాదాలకు గురవుతుండేవారు. బైక్ ఆగిపోవడం, ఫోన్ ఆఫ్ కావడం, ట్రాక్ దాటే ముందు ఎవరో వెనుక నుంచి ఆగు అని పిలిచినట్టు అనిపించడం. ఆ మాట విన్నవాళ్ళు తిరిగి చూసేలోపే ట్రైన్స్ లైట్స్ మెరుస్తాయి. ఉదయానికి అక్కడ ఒక శవం ఉంటుంది. కానీ నేల మీద 2 జంటల అడుగులు కనిపిస్తాయి. ఒక రాత్రి స్టేషన్ మాస్టర్ నిజం తెలుసుకోవాలని లైన్ దగ్గరికి వెళ్తాడు. అప్పుడు మౌనిక అతని ముందు నిలబడి ఏడుస్తూ మమ్మల్ని విడదీశారు అని అరిచేదంట. మరుసటి రోజు స్టేషన్ మాస్టర్ శవం ట్రాక్ మీద దొరికింది. ఈరోజు కూడా నల్లపాడు దగ్గర రైలు వెళ్లే ముందు డ్రైవర్ ఒక్కసారి హారన్ ఎక్కువసేపు ఇస్తాడు. ఎందుకంటే ట్రాక్ మీద చేతులు పట్టుకొని నిలబడి ఉన్న 2 నీడలు కనిపిస్తాయట. వాళ్ళు ఆత్మలులాగా కనిపించరు, ప్రేమలా కనిపిస్తారు. కానీ ఆ ప్రేమ దగ్గరికి వెళ్ళిన వాళ్ళకి మాత్రం తిరిగి వచ్చే అవకాశం ఉండదు.